మనము క్రిందటి క్లాసులో అల్గోరిథం అంటే ఏంటి నేర్చుకున్నాం కదా. అల్గోరిథం ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. అల్గోరిథం అంటే ఏం లేదు, అది ఒక ప్లెయిన్ ఇంగ్లీష్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని రాసే విధానాన్నే అల్గోరిథం అంటారు. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. యాన్ algorithm is just a step by step process to solve a problem కానీ ప్రోగ్రామ్ కానీ మనం ఏదైనా అనుకోవచ్చు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను, అల్గోరిథం రాసిన తర్వాత మనం ఫ్లో చార్ట్ని చేస్తాం. ఈ రెండిట్లోని మనకి ఒక మంచి అవగాహన వస్తుంది, అంటే ప్రోగ్రామ్ ఎలాగా బిల్డ్ చేయాలని. సో మూడో ప్రాసెస్లో ఏంటంటే కోడింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ మనం అల్గోరిథం రాస్తాం, తర్వాత ఫ్లో చార్ట్ చేస్తాం, తర్వాత కోడింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని ఈజీ స్టెప్స్లో ఎలాగ రాయాలనేది అర్థమవుతుంది. What is a flowchart? మనం ఇందటి క్లాస్లో చెప్పినట్టు అల్గోరిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ప్లెయిన్ ఇంగ్లీష్లో రాస్తాం కదా. ఆ ప్లెయిన్ ఇంగ్లీష్లో రాసే బదులు మనం ఒక పిక్చర్గా రాసినప్పుడు, ఒక పిక్చర్గా డ్రా చేసినప్పుడు దాన్ని ఫ్లోచార్ట్ అంటారు. సో ఫ్లోచార్ట్ డెఫినేషన్ ఏంటంటే ఏ flowchart is a picture that shows the steps of a program using boxes and arrows. అంటే బాక్సెస్ని, యారోస్ని యూజ్ చేసి ఒక పిక్చర్ డ్రా చేస్తాము, దాన్నే ఫ్లో చార్ట్ అంటారు. సేమ్ అల్గోరిథమ్స్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అవే స్టెప్స్ని మనం ఫ్లో చార్ట్లో చేస్తాం అన్నమాట. అసలు మనం ఫ్లో చార్ట్ని ఎందుకు రాయాలి? వై వి యూజ్ ఇట్? అసలు మనం ఎందుకు ఉపయోగించాలి? ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసే ముందు ఆ లాజిక్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఫ్లో చార్ట్ ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ the logic before coding. ఇది కోడింగ్ రాసే ముందు
ఏమైనా లాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఆ ఫ్లో కానీ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఏదైనా తప్పులు చేసినా ఏం చేసినా అది ఈజీగా ఫైండ్ అవుతుంది. హెల్ప్స్ టు ఫైండ్ మిస్టేక్స్ ఇన్ లాజిక్ ఎర్లీ. అంటే ఎర్లీగానే డిటెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాసుకొని అక్కడికి ఎగ్జిక్యూట్ చేసుకొని అక్కడ ఎర్రర్లు వచ్చి సాల్వ్ చేసే కన్నా మనం ఇక్కడే లాజిక్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లో చార్ట్లో. యూస్ఫుల్ ఫర్ బిగినర్స్ టు విజువలైజ్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ఇలాంటివన్నీ మనం ఫ్లో చార్ట్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒక పిక్చర్ అనేది ఒక 1000 పదాల అర్థాన్ని మనకి ఈజీగా చెప్తుంది. సో ఏదైనా ప్రోగ్రామ్ రాసే ముందు ఫ్లో చార్ట్ గీసుకుంటే మనకు ఆ ఫ్లో అర్థమవుతుంది. ఎక్కడ ఏది ఇన్పుట్ తీసుకుంటుంది, ఎక్కడ ప్రాసెస్ అయింది, ఎక్కడ అవుట్పుట్ వస్తుంది, ఎక్కడ డెసిషన్ మేకింగ్ అంటే మనము ఏదైనా కంపారిజన్ చేసుకోవడానికి కానీ వాటి కోసం ఫ్లో చార్ట్ని ఉపయోగించవచ్చు అనమాట. మనం ఫ్లో చార్ట్లో ఏ సింబల్స్ యూస్ చేస్తాం చెప్పాం కదా. A flow chart is a pictorial representation of connecting boxes with arrows. What are the boxes we can use in flow chart? అంటే మనము ఏ బాక్సెస్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి ఓవెల్ షేప్. ఈ ఓవెల్ షేప్ని మనం ఫ్లో చార్ట్ని స్టార్ట్ చేస్తాము, అలాగే ఫ్లో చార్ట్ని స్టాప్ చేస్తాం. నెక్స్ట్ సింబల్ ఏంటంటే ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ సింబల్ని చెప్పాను కదా మనం ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏదైనా కంప్యూటర్ నుంచి రీడ్ చేయడం కానీ కంప్యూటర్ మానిటర్ పైన డిస్ప్లే చేయడం కానీ చేసే ప్రాసెస్ని ఇన్పుట్ అవుట్పుట్ అంటారు. వాటికి మనం ఇన్పుట్ అవుట్పుట్ ప్యారలలోగ్రామ్ని యూస్ చేస్తాం. అదే ఒక రెక్టాంగిల్ యూస్ చేశారనుకోండి, ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ని మనం ప్రాసెసింగ్ కోసం యూస్ చేస్తాం. అంటే ఒక 2 నెంబర్స్ని ఎడిషన్ ఫైండ్ చేయడం, అలాగే ఏదన్నా ఒక సర్కిల్ ఏరియాని ఫైండ్ చేయడం, అలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఒక ప్రాసెస్ని కానీ చేయాలంటే దానికి రెక్టాంగిల్ సింబల్ని యూస్ చేస్తాం. అలాగే డైమండ్ షేప్. ఈ డైమండ్ షేప్ని మనం డెసిషన్ మేకింగ్ అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ డైమండ్ షేప్ని యూస్ చేస్తాం. ఏదైనా ఒక నిర్ణయం అంటే ఏంటి, ఒక లాజిక్ని ఫైండ్ చేయడం. అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ బి కన్నా పెద్దగా ఉందా, లేకపోతే ఏ ఈక్వల్ టు బి ఉందా, ఏ లెస్ దాన్ 10, అలాంటి లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటికి మనం డెసిషన్ మేకింగ్ డైమండ్ సింబల్ని యూస్ చేస్తాం. ఈ సింబల్స్ అన్నిటినీ కనెక్ట్ చేయడానికి ఒకటి వాడాలి, దాన్నే యారో కీ అంటారు. ఈ యారో కీ యూస్ చేసి మనం ఈ సింబల్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తాం అన్నమాట. యారో కీ ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోను కూడా మనకి చెప్తుంది.
అంటే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎలా వెళ్తుంది, అవన్నిటినీ మనం ఈ యారో యూస్ చేసి ఫైండ్ చేయొచ్చు. సో యారోని ఏమంటారంటే కనెక్టింగ్ అంటారు. క్రిందటి క్లాస్లో ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్ ఏం చేసాం, మీరు ఆ పర్సన్ ఒక షాప్కి వెళ్ళాడు, తన పాకెట్లో సపోజ్ పి అనుకుందాం, పాకెట్లో 100 రూపీస్ ఉన్నాయి. సో కూరగాయల షాప్కి వెళ్ళాడు, ఆ కూరగాయల షాప్లో 3 కూరగాయలు కొన్నారు. ఏంటంటే గుర్తుంది కదా, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు. సో దాన్ని వెజిటేబుల్స్ V1, V2, V3 అనుకుందాం, ఈ 3 కాయగూరలు అనుకుందాం. తర్వాత టోటల్ ఫైండ్ చేశాడు షాప్ కీపరు. టోటల్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. తర్వాత బ్యాలెన్స్ ఎంత వస్తుంది, ఒకవేళ బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ ఈక్వల్ టు 100, మీరు ఇచ్చిన 100 రూపీస్ మైనస్ టోటల్. సో ఇంటికి కాయగూరల బ్యాగ్ తీసుకొచ్చారు, ఆ తర్వాత స్టాప్. ఇది అల్గారిథంలో రాసాం కదా, దీన్ని సింపుల్గా ఒక ఫ్లో చార్ట్లో ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లో చార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ స్టార్ట్ అయిన సింబల్ ఏంటి తెలుసు కదా, దాన్ని ఓవెల్ అంటారు. సో ఫస్ట్ నేను ఫ్లో చార్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఓవెల్ నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను, మీరు ఎలా చేసినా పర్లేదు, ఓవెల్గా చేసినా పర్లేదు, ఇలాగైనా చేసినా పర్లేదు. సో ఇదైతే ఈజీగా ఉంటుందని రాస్తున్నాను అనమాట. సో ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఫ్లో చార్ట్ స్టార్ట్ అవుతుంది, START. నెక్స్ట్ మీ పాకెట్లో 100 రూపీస్ ఉంది, అంటే మీకు 100 రూపీస్ ఇచ్చారు. సో దీన్ని మనము ఏమనుకోవచ్చు, ఇన్పుట్ అనుకోవచ్చు కదా. ఇన్పుట్ మనం ఎందులో రిప్రజెంట్ చేస్తాం చెప్పండి, ప్యారలల్గ్రామ్లో మనం ఇన్పుట్ని రిప్రజెంట్ చేస్తాం. సో ప్యారలల్గ్రామ్ గీస్తున్నాను. సో మీ పాకెట్లో 100 రూపీస్ ఉన్నాయి. సో పాకెట్లో 100 రూపీస్ ఇచ్చారు కాబట్టి 100 రూపీస్ పాకెట్లో ఉన్నాయి. నెక్స్ట్ మీరు షాప్కి వెళ్ళిన తర్వాత అతను కూరగాయలు తీసుకున్నారు, ఆ కూరగాయలని అమౌంట్ని టోటల్ చేశాడు, అంటే టోటల్ చేసి మీకు బ్యాలెన్స్ ఇవ్వాలి. టోటల్ చేయడము, బ్యాలెన్సు, ఈ రెండు ప్రాసెసింగ్లోకి వస్తాయి. ఓకే, ప్రాసెసింగ్ ఏంటి వాడాలో తెలుసు కదా. ప్రాసెసింగ్కి మనము రెక్టాంగిల్ వాడతాం. ఓకే, సో నేను ఇక్కడ రెక్టాంగిల్ వాడాను. ఇంకొక రెక్టాంగిల్ బ్యాలెన్స్ కోసం యూస్ చేస్తున్నాను. సో టోటల్ T ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. సో బ్యాలెన్స్ B ఈక్వల్ టు 100 మైనస్ టోటల్. సో రెండు ప్రాసెస్ జరిగింది. ఈ యారో చూసుకోండి, యారో ఫ్లో అనమాట. ఇది ఫ్లో ఇలా వెళ్తుంది టాప్ టు బాటమ్. తర్వాత మీకు ఏంటి రిటర్న్ చేశాడు షాప్ కీపరు,
మీకు వెజిటేబుల్స్ బ్యాలెన్స్ రిటర్న్ చేశాడు. తర్వాత మీరు ఇంటికి వచ్చారు. సో లాస్ట్ స్టెప్ ఏంటి? లాస్ట్ స్టెప్ కాబట్టి ఓవెల్లో రాయాలి. నేను ఓవెల్లో చేస్తున్నాను. స్టాప్. సో అర్థమైంది కదా. సో దీన్ని ఫ్లో చార్ట్ అంటారు. ఈ అన్ని సింబల్స్ని మనం కనెక్ట్ చేసాం. దేంతో కనెక్ట్ చేసాం? యారో మార్క్స్తో కనెక్ట్ చేసాం. సో ఫస్ట్ స్టార్ట్ అయింది 100 రూపీస్ ఇన్పుట్ తీసుకున్నాం. సో 100 రూపీస్ని మనం ప్రాసెస్ చేసాం. సో V1, V2, V3 వెజిటేబుల్స్ని ప్రాసెస్ చేసి దాన్ని అమౌంట్ని టీలో పెట్టాం. ఆ తర్వాత మీకు బ్యాలెన్స్ మీరు 100 రూపీస్ ఇస్తే మొత్తం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ని రిటర్న్ చేస్తాడు షాప్ కీపర్. ఆ రిటర్న్ చేసింది ఇది అవుట్పుట్. సో ఇందులో ఇన్పుట్ ఏంటి? మనకి ఇన్పుట్ ఇది ఇన్పుట్ అవుతుంది. ఇది ప్రాసెసింగ్. ఈ కాయగూరలు బ్యాలెన్స్ రిటర్న్ చేయడం అవుట్పుట్. ఇది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక కంప్యూటర్ రిలేటెడ్ ప్రాబ్లం తీసుకుందాం. సో ఆల్రెడీ మనం క్రిందటి క్లాస్లో చేసాం అల్గోరిథం ఫర్ యాడింగ్ 2 నెంబర్స్. ఓకే, డ్రా ఏ ఫ్లో చార్ట్ for adding 2 నెంబర్స్. ఇందులో మనకు తెలుసు కదా, అల్గోరిథంలో నేర్చుకున్నాం. ఇన్పుట్ ఏమవుతుంది? 2 నెంబర్స్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఏమవుతుంది? ప్రాసెసింగ్ 2 నెంబర్స్ని యాడ్ చేయడం అవుతుంది. అలాగే అవుట్పుట్ ఏమవుతుంది? ఆ సమ్ని మనం మానిటర్ మీద డిస్ప్లే చేస్తాం, అది అవుట్పుట్ అవుతుంది. సో సింపుల్గా ఫ్లో చార్ట్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుంది? ఓవెల్తో స్టార్ట్ అవుతుంది. సో నేను ఫ్లో చార్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్. నెక్స్ట్ ఏంటి? కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 2 నెంబర్స్ని మనం రీడ్ చేయాలి. రీడ్. ఆ 2 నెంబర్స్ని మనం MN అనుకుందాం. తర్వాత ఏం చేయాలి? ఆ 2 నెంబర్స్ని సమ్ చేయాలి. సమ్ అనేది ప్రాసెసింగ్ కదా. ప్రాసెసింగ్కి మనం ఎప్పుడు ఏంటి వాడతాం? రెక్టాంగిల్. సో ఎంని ఎన్ని సమ్ చేసి దాన్ని ఎస్ అనే దాంట్లో స్టోర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎస్ని ప్రాసెస్ అయిపోయింది కదా ఎస్, దాన్ని మనం డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసేటప్పుడు అవుట్పుట్లోకి వస్తుంది. సో ప్రింట్ అన్నా నేను. ప్రింట్ ఏది డిస్ప్లే చేయాలి? ఎస్ని డిస్ప్లే చేయాలి. తర్వాత స్టాప్. ఓవెల్తో స్టాప్ చేశాను. చూడండి, ఫ్లో చార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టాప్. సో ఇందులో మనం ఇది ఇన్పుట్, ప్యారలల్గ్రామ్లో ఇన్పుట్ ఉండాలి. ఇది ప్రాసెసింగ్,
ఇది మనకి అవుట్పుట్లోకి వస్తుంది. ఓకే, కంప్యూటర్ టేక్స్ input through keyboard and it processes the input and it produces a result called output. Then we are stopping the program. సో అల్గరిథం ఈజీగా ఉందా, ఫ్లో చార్ట్ ఈజీగా ఉందా? అల్గరిథం అంటే ఇంగ్లీష్లో మొత్తం ఒక 20 లైన్లు 30 లైన్లు పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి, 40-50 లైన్లు రాయాల్సి వస్తుంది. అదే అల్గరిథం రాసిన దాన్ని మనం ఇలా ఫ్లో చార్ట్ రూపంలో రాస్తే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, మనం నెక్స్ట్ ఇంకొక ఫ్లో చార్ట్ డిజైన్ చేద్దాం. అదే చెప్పాను కదా, ఇంటర్చేంజింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు మనం 2 నెంబర్స్ని ఎలా ఇంటర్చేంజ్ చేయాలనేది ఫ్లో చార్ట్ గీద్దాం. డ్రా ఏ ఫ్లో చార్ట్ టు ఇంటర్చేంజ్ 2 నెంబర్స్. సో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, m అండ్ n వాల్యూస్ని రీడ్ చేయాలి. లాజిక్ తెలుసు కదా, టెంపరరీ వేరియబుల్లో m పెట్టాలి, mలో n పెట్టాలి, nలో టెంపరరీ వేరియబుల్ ఉన్న వాల్యూ పెట్టాలి. సో ఇది ఫ్లో చార్ట్ రూపంలో ఎలా రాయాలో చూద్దాం. ఓవెల్ తీసుకుంటున్నాను. స్టార్ట్. ఇన్పుట్ ఏంటి, మనకు తీసుకోవాల్సిన ఇన్పుట్ 2 నెంబర్స్ని రీడ్ చేయాలి. సో యారో మార్క్ వచ్చేసాను. రీడ్ m n. నెక్స్ట్ ప్రాసెసింగ్ కదా, ఎన్ని ఉన్నాయి స్టేట్మెంట్స్ ప్రాసెసింగ్లో? 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వన్ 2 3 స్టేట్మెంట్స్ తీసుకున్నాను. సో temp ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు temp. తర్వాత ఇవి డిస్ప్లే చేయాలి కదా. ఓకే, డిస్ప్లే చేయడానికి ప్యారలల్గా తీసుకున్నాను. ప్రింట్ m, n. లాస్ట్లో ఏంటంటే స్టాప్, stop, స్టాప్. సో ఇందులో ఇన్పుట్ ఏది, ఇన్పుట్ ప్యారలల్గ్రామ్లో ఉన్నవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. ఇన్పుట్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ప్రాసెసింగ్. ఈ లాస్ట్లో ఉంది కదా, దాన్ని ప్రింట్ చేస్తాం, దాన్ని అవుట్పుట్. సో అల్గరిథంని ఒక బొమ్మలాగా చూపిస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. ఇప్పుడు మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఈ క్లాస్ 2లో ఏంటేంటి డిస్కస్ చేసామని. సో వి డిస్కస్డ్, ఏం డిస్కస్ చేసాం, వాట్ ఈస్ ఏ ఫ్లో చార్ట్, ఫ్లో చార్ట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ పిక్చర్ దట్ షోస్ ద స్టెప్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ యూజింగ్ బాక్సెస్ అండ్ యారోస్. అంటే అల్గరిథం అంటే మీరు నార్మల్ ఇంగ్లీష్లో రాస్తారు, కానీ ఫ్లో చార్ట్ అంటే ఇది ఒక పిక్చర్ రూపంలో ఉంటుందన్నమాట. ఆ పిక్చర్ని ఎలా కనెక్ట్ చేస్తాము, డిఫరెంట్ సింబల్స్ యూస్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తాం. సో అసలు మనం ఎందుకు యూస్ చేయాలి, వై
we use it the flowchart. Why? To understand the లాజిక్. లాజిక్‌ని అర్థం చేసుకోవడానికి మనం ఫ్లో చార్ట్‌ని యూజ్ చేస్తాం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, ఆ మిస్టేక్స్‌ని ఫైండ్ చేయడానికి అంటే కోడింగ్ రాసే కన్నా మిస్టేక్స్‌ని మనం ముందుగానే ఫైండ్ చేయొచ్చు. ఫ్లో చార్ట్ వలన. మిస్టేక్స్ టు ఫైండ్ అని విజువలైజ్ చేయొచ్చు. ఒక ప్రోగ్రామ్‌ని మీరు విజువలైజ్ చేయొచ్చనమాట. ఓకే. ఇందులో ఏంటేంటి సింబల్స్ మనం యూజ్ చేసాం? ఓవెల్ ఇది స్టార్ట్‌కి, స్టాప్‌కి, పారలెలోగ్రామ్, ఇది ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ దేనికి యూజ్ చేస్తాం? ప్రాసెసింగ్‌కి. ఇది ప్రాసెసింగ్. డైమండ్ ఇది డెసిషన్ మేకింగ్. ఇది మీకు తర్వాత చెప్తాను. తర్వాత క్లాసెస్‌లో. డెసిషన్ మేకింగ్. వీటన్నిటిని కనెక్ట్ చేయాలంటే వి హావ్ టు యూజ్ ద యారోస్. ఇది లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో. సో, ఇవన్నీ కనెక్టింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. డ్రా ఏ ఫ్లో చార్ట్ టు ఇంటర్చేంజ్ two numbers without using temp. Okay, first one. And the second one is draw a flow chart to read radius of a circle and print area and circumference. ఓకే. సో, ఈ 2 మీరు చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్‌లోనేమో అల్గారిథమ్స్ నేర్చుకున్నాం. సెకండ్ క్లాస్‌లోనేమో ఈ క్లాస్‌లోని ఫ్లో చార్ట్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటి మనం కోడింగ్. కోడింగ్ ఎలా చేయాలి? సో, ఒక కోడింగ్‌కెళ్ళే ముందు ఫస్ట్ అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ నేర్చుకొని తర్వాత కోడింగ్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ క్లాస్‌లోని అసల సి లాంగ్వేజ్ ఏ స్ట్రక్చర్‌లో ఉంటది? ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ ఏది స్టార్ట్ చేయాలి? చివర్లో ఏదుంటుంది? అన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు.